చెప్తున్నాను, టికెట్ దొంగతనం చేయడం తప్పేం కాదు, ఓకే కదా? సర్లే, మనం ఫ్రైడే ఫీవర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఆడియో లాంచెస్ గురించి మాట్లాడుకుంటాం కదా. రీసెంట్ ఆడియో లాంచెస్ విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను తొలి కాంబినేషన్లో వస్తున్న చిత్రం సరైనోడు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సింపుల్గా రిలీజ్ అయింది. సాంగ్స్కి, ట్రైలర్స్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. ఇక లాస్ట్ వీక్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 1 కదా, కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొంతమంది మనల్ని ఫూల్స్ చేశారు. రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రి సినిమా గురించి. అంతో ఇంతో అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి. ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చి కొడద్దు వాళ్ళకి తెలిసిందంటే. పది మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకి ఎందుకు జరుగుతుంది? ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి తన పెళ్లి చాలా గ్రాండ్గా అవ్వాలని కలలు కంటుంది. పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంది. మరి అలాంటి అమ్మాయి లైఫ్లో నారా రోహిత్ సడన్గా వస్తాడు. సో ఆ తర్వాత తన లైఫ్లో ఎన్ని ట్విస్టులు జరిగాయి, తన పెళ్ళి అయిందా లేదా, చాలా గ్రాండ్గా జరిగిందా, ఇది సావిత్రి సినిమా. పవన్ సాధనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నందిత హీరోయిన్స్గా నటించారు. నేను ముందు ఐ వాజ్ లైక్ సావిత్రి అంటే ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఏంటి, ఐఎమ్ నాట్ కీన్ ఆన్ డూయింగ్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం యాజ్ ఆఫ్ నౌ. I'll wait for some time and after a few more films maybe then I'll do something. And he was like, no, sir, Vini, then you tell me if it's a woman centric film or no. Idi utti title vaartunam, but ee movie lo entante the first 15 or 20 minutes lo hero kanpinchadu. So I need someone who can carry the film. So I said, come on, not me, I don't know why. And he's like, no, you just listen to the story. So he came home and narration ayindi, and then I realized it's a very lovely family film, and ee Savitri ane name ni chala beautiful ga he's used it for the film. శ్రవణ్ సంగీతం అందించిన సావిత్రి సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. మరి ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సావిత్రి సావిత్రి బాగుంది, మంచిగా. హీరోయిన్ చాలా బాగా చేసింది. పవన్ మంచి ఫిలిం తీశాడు, డైరెక్టర్ సాధనేని. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది మూవీ, ఫ్రెష్గా ఉంది మూవీ. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్షన్, ఎమోషన్స్ మంచి యాక్ట్ చేసిండు. సావిత్రి ఈ వారం రిలీజ్ అయిన మరో సినిమా రామ్ గోపాల్ వర్మ అటాక్. ప్రాణనాదం విశ్వనాదం జగన్నాథనాదం సదానందవాదం శివం భవద్భూతేశ్వరం భూతనాదం శివం శంకరం శరణుమీశానవీడే శివం. నిన్నంత తేలిక చావనరా. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చెడుకి మంచికి మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాగే బ్రతకాలని మనం ఎవరి కాళ్ళు ఆలోచించి డిసిషన్ తీసుకున్నాం.
చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్ళి జాపుకెక్కలే మంత్రాలే పెళ్ళి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మరో సినిమా 7 to 4 హైదరాబాద్లో జరుగుతున్న విభిన్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజు ఎవరినో ఒకరిని తీసుకురావాల్సిందే. డ్రాప్ చేయాలా? కొంచెం ముందున్న డ్రీమ్ వ్యాలీ దగ్గర డ్రాప్ చేస్తారా? సబ్జెక్ట్ ఎంత యూనిక్ గా ఉందంటే ఇప్పటికి లేదు కదా, డెఫినెట్ గా అందరికి ఎక్కుతుంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ మూవీ ముందుకు వెళ్తుంది. ఉమెన్స్ మీద ఇంత తీసుకొని రావడం అనేది అసలు మామూలు విషయం కాదు. అదేదో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాదు, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిమే. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మరో సినిమా శ్రీరాఘవ నన్ను వదిలి నీవు పోలేవులే. డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉన్న ఇద్దరు పీపుల్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మరో సినిమా అప్పుడలా ఇప్పుడిలా. పెళ్లి చేసుకుంటే సెకండ్ షోలు మానేయొచ్చు, తాగుళ్ళు తిరుగుళ్ళు మొత్తం మానేయొచ్చు. నేను పెళ్లి చేసుకుని అంటుంది కూడా ఇవన్నీ మానేయాల్సి వస్తుందని. ఒక సాధారణమైన అబ్బాయి ఒక రిచ్ గర్ల్ని లవ్ చేస్తే ఆ తర్వాత వెనకాల బోల్డ్ అండ్ సీక్రెట్స్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పైన రెస్పాన్స్ ఇప్పుడు చూద్దాం. నా మనసే ఏంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుండా ఈ అమ్మాయి మాయలే చిన్నాళ్ళు నాలో లేదంట. అప్పుడలా ఇప్పుడు ఇలా సెన్సిబుల్ పాయింట్ తీసుకున్న డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు. కంగ్రాట్స్ టు ద టీమ్, కంగ్రాట్స్ టు ద ప్రొడ్యూసర్. మూవీ చాలా బాగుంది అండ్ హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ హీరోయిన్ ఇట్స్ తెలుగు డెబ్యూట్ మూవీ, చాలా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ హీరో ఆల్సో ద ఫస్ట్ సోలో, ఇట్స్ ఆసమ్. మూవీ అయితే చాలా బాగుందండి. తండ్రి కొడుకు సెంటిమెంట్ అయితే నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. షూర్గా వచ్చి అందరూ చూడాలని అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. రెగ్యులర్ సినిమా గోవర్కి ఫస్ట్ టైం తీసిన ప్రొడ్యూసర్కి సినిమాలా లేదు. ఇట్స్ లో బడ్జెట్ మూవీ విత్ వెరీ హై క్వాలిటీ. కామెడీ చాలా బాగుందండి, టైమింగ్. వెరీ గుడ్ మూవీ. ఐ థింక్ సాంగ్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. గుడ్ మూవీ. నా మనసే ఏంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుండా ఈ అమ్మాయి మాయలే. మధుగడి బెడ్రూమ్ పైన జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేయబోతున్నాను. బ్లెస్ మీ. ఏంటి వీడు దొంగతనం చేయడానికి వెళ్తున్నానని డీర్గా చెప్పి బ్లెస్ చేయమంటున్నాడు అనుకుంటున్నారా? అసలు నేను ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నానో తెలుసా? నేను చెప్తే అంతగా బాగోదు. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాను. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఫ్లాష్ బ్యాక్ అంటే రింగులు వేస్తారు కదా, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ట్రింగ్ 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 ట్రింగ్. అబ్బా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే జీవితం వేస్ట్ కదా. ఇప్పుడు దాకా టికెట్ దొరకలేదు. ఎవరిని అడగాలి? ఏం సంపాదించావు? ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత హ్యాపీగా ఉంది. ఏం సంపాదించావు? సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్స్, 2 టికెట్స్. బ్రదర్, మై ఫ్రెండ్, ఏ నా కోసం మన ఇద్దరి కోసం 2 టికెట్లు తెచ్చావా?
అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి. అసలు నువ్వురా నా ఫ్రెండ్ అంటే, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం సూపర్. ఎప్పుడే వెళ్ళిపోతున్నాం కదా సినిమాకి? 2 టికెట్లు నాకు ఒకటి, నా గర్ల్ ఫ్రెండ్కి ఒకటి. నీ గర్ల్ ఫ్రెండ్ కా? సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్లు తెస్తే నాకేమైనా ఇస్తాను. మిత్రద్రోహి ఇంతున్నాడు, వీడికి గర్ల్ ఫ్రెండ్ అంట. ఫ్రెండ్తో వెళ్ళడం మనిషి గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తారా? లాభం లేదా. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి ఏ రకంగానైనా సరే టికెట్ సంపాదించాల్సిందే. ప్లాన్ వేద్దాం. చూసారు కదా, గర్ల్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ని చీట్ చేసి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారా? అందుకే దొంగతనం చేయబోతున్నాను. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ కోసం దొంగనవుతున్నాను. అయినా పర్వాలేదు, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాల్సిందే, దొంగతనం చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడాలి అంటే ఒకే ఒక్క సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు సైతం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా తెగ వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమా ఏంటో మీకు అర్థమైపోయింది కదా? ఎస్, సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఫస్ట్ టైం కాజల్ అగర్వాల్ జోడీ కడుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్దే. డిఎస్పి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు కూడా ఓ రేంజ్లో హిట్ అయ్యాయి. ఇక సినిమా కోసం 1000 కళ్ళతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుంది. శరత్ మరా నిర్మించిన ఈ చిత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఐ డ్రీమ్ చేస్తుంది.